హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎక్కడైతే వాడపల్లి వెళ్ళిపోతున్నాం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో ఇక్కడ నుంచి మనకి చాలా దూరం ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి లెగ్గొట్టేశారు. సో ముందుగానే లేచాం, 4:30కి స్టార్ట్ అయ్యాం ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకు అంత టైం కూడా ఉండదు. సో అందుకని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం. ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఈలోపు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్. సో తొనికి దాటేసిన తర్వాత ఇదే రావులపాలెం సెంటర్ కాడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా స్ట్రైట్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ నీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అడ్రస్ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ ఒకవేళ డౌట్ ఉంటే గూగుల్ పెట్టుకో. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ నా వీడియో చూస్తే నీకు రూట్ అర్థమైపోతుంది. ఇంకా స్ట్రైట్ రోడ్, ఇంక నువ్వు అటు ఇటు ఏం తిరగక్కల, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సగ్గు వెళ్ళిపోతే ఇలాంటి సీనరీస్ కూడా తగులుతాయి. అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తే నీకు ఇంకా చల్లగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇలాంటి టైంలో అయితే చెప్పక్కర్లే, ఇంకా ఫుల్ ఇంకా నీకు ఒక చక్కని ప్రదేశంలో తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. సో స్ట్రైట్ రోడ్, ఓకే. స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉన్న తర్వాత నీకు రైట్ సైడ్లో 2 రూట్లు తగులుతాయి. ఒకటికి కార్ వెహికల్స్ వెళ్ళడానికి వేరేది, అండ్ అలాగే బైక్స్ వెళ్ళడానికి వేరే రూట్ ఉంటుంది. సో స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత సో రైట్ సైడ్ ఇంకో ఇలా మనకి పెద్ద బోర్డు ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి వాడపల్లి అని చెప్పేసి. సో ఇంకా అటు సైడ్ మనకి రైట్ సైడ్ టర్నింగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ పచ్చగా పొలాలు, లైక్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సరదాగా అలాగా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే అలా ట్రిప్కి వెళ్ళండి, బాగుంటుంది. అటు సైడ్ ప్లేస్ కూడా పక్కనే గోదావరి కూడా ఉంటుంది. ఫిట్నెస్ ఫ్రీక్ పిల్లలు పెద్దలు కూడా వాకింగ్ చేస్తున్నారు. నువ్వన్నా వాకింగ్ చేస్తూ ఉండు, అలా లేజీగా ఎప్పుడు చూసినా మంచం మీద పడుకుంది మాకు, ఓకే. సో ఇది వాడపల్లికి వచ్చినాక ఇక్కడ మనకి వెహికల్కి వచ్చేసి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే కార్లకి ఒక 40-50 అలా ఛార్జ్ చేస్తారనమాట. అలాగనే మనకి పార్కింగ్కి ప్లేస్ కూడా ఉంది, ఐ విల్ షో యూ. సో ఇంకా రైట్ సైడ్ ఫుల్ పార్కింగ్, మొత్తం ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసే. మేము ఎర్లీగా బయలుదేరాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది, లేదంటే అసలు ఇక్కడ నో ఖాళీ. అండ్ అలాగే మేమైతే స్పెషల్ రథానికి బుక్ చేసుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా సరే బుక్ చేసుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. మేము ఇక్కడికి వచ్చినాకైతే ఒక పర్సన్ని కాంటాక్ట్ చేసాము, వాళ్ళైతే మాకు ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఇచ్చారు. ఒక 300 రూపీస్ దాకా ఛార్జ్ చేశారు మా దగ్గర. ఒకవేళ మీరేమన్నా తెచ్చుకోవాలనుకుంటే మీరు ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. స్వయం పాకం అంటారు కదా, స్వయం పాకం, అలాగే తులసిమాల, పువ్వులు, అండ్ అలాగే కొబ్బరికాయలు, అరటిపళ్ళు. సో అన్నీ కూడా మాకు వాళ్ళే ఇచ్చారనమాట, నూనె అదిని. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా తెచ్చుకోకపోతే ఒకవేళ వస్తే ఇక్కడ అవుట్ సైడ్ మొత్తం అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి గుడి దగ్గర. అండ్ అలాగే వెళ్ళిపోయేటప్పుడు ప్లాంట్స్ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి, బోల్ని కొనుక్కోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి బయట అవుట్ సైడ్ పెట్టారనమాట. ఇక్కడ మీకు దీపారాజన అది చేసుకోవడానికి ఉండే లొకేషన్ అనమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ ఇటుకలు అవి తీసుకుని కడతారు, ఒక నమ్మకం. ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏమన్నా కోరికలు ఉంటే కట్టుకోవచ్చు. పక్కనే బ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, వాళ్ళు అమ్ముతారు, తీసుకోవచ్చు. దీపారాజన కుందులు ఇవన్నీ సామాన్లు కూడా వాళ్ళు ఇస్తారు, కావాలంటే కొనుక్కోవాలన్నీ కూడా, లేదంటే మీరైనా ఇంటికాడ నుంచి తెచ్చుకోవచ్చు, ఓకే. ఇక్కడికి వచ్చినాక మాత్రం చాలా ఒక వైబ్, గోవిందా. సో చూసారు కదా మన వీడియో. అలాగే లోపల ప్రసాదాలు కూడా ఉన్నాయి. ఇంకా కావాలంటే తడిచిపోయిన లోపల ఉన్న తర్వాత బొమ్మలు అవన్నీ ఉన్నాయి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు మరికొన్ని వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.